ఈ మధ్యకాలంలో బస్సులు ఎక్కువగా ఈ విధంగా ప్రమాదానికి గురి కావడం, దానిలో ఉండే సాంకేతిక లోపమా, లేదా డ్రైవర్ అప్రమత్తంగా ఉండకపోవడమా, లేదంటే మరే ఇతర కారణాలు ఉన్నాయా, ప్రకృతి వైపరీత్యాల ఏంటి, రకరకాలుగా ఆలోచిస్తే మనకిప్పటికీ అంతుపట్టని విషయం ఏంటంటే, ఏదైనా ఒక ఇన్సిడెంట్ మీద ఒక బ్రేకింగ్ న్యూస్ జరిగిందంటే అక్కడికి ఒక నెల రోజుల వరకు, అక్కడి నుంచి ఒక నెల రోజుల వరకు కూడా అదే అంశంతో కూడిన బ్రేకింగ్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పలానా ఊర్లో పలానా ఒక కుక్క 9 మందిని కరిచింది అని ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తే, అక్కడికి ఒక 2 రోజుల తర్వాత వేరే ఊర్లో కుక్క 4 కరిచింది, ఇంకొక దగ్గర కుక్క 5 కరిచింది, ఇంకో చోట కుక్కని తిరిగి మనిషి కరవడం వల్ల కుక్క చనిపోయింది. ఇట్లా చాలా రకాలుగా వస్తుంది. అది నిజంగా ప్రకృతి ఆ విధంగా ఆ నెగిటివ్ వైబ్ని కోరుకుంటుందా, లేదంటే మన వాళ్ళే ఒక బ్రేకింగ్ వచ్చిన తర్వాత ఇది కూడా కుక్కది ప్రస్తుతానికి హల్చల్ నడుస్తుంది కాబట్టి దాన్నే ఎక్కువగా రిపీట్ చేస్తుంటారో తెలియదు. కానీ మొత్తం మీద ఇక్కడ బస్సులకు సంబంధించి కూడా ఏదైతే మనకు కర్నూలు దగ్గర ఆంధ్రప్రదేశ్లో భారీ దుర్ఘటన జరిగిందో, సో ఈ దుర్ఘటన నేపథ్యంలో ఆ తర్వాత తెలంగాణలో కొన్ని జరగడం, ఇంకొన్నిసార్లు ఒక ఆగి ఉన్న టిప్పర్ని తెలంగాణలో ఒక టీజీఆర్టీసీ వెళ్ళి ఢీ కొట్టడం, స్వల్ప గాయాలతో ఇదవ్వడం, ఇలాగ రకరకాలుగా. అలాగే రాజస్థాన్లో కూడా మంటలు చెలరేగి బస్సులో సజీవ దహనం అవ్వడం. ఈ ఓవరాల్గా అన్ని ఇన్సిడెంట్స్ చూస్తే కర్నూలు జరిగిందే భారీ ఇన్సిడెంట్గా కూడా చెప్పచ్చు. ఎవరో ఒక తాగుబోతు వెధవ డ్రైవ్ చేస్తూ అంటే పాపం అని చనిపోయాడు కూడా. ఆ డ్రైవ్ని డివైడర్ని ఢీకొట్టు ఆ మత్తులో బండి రోడ్డు మీద ఉండడం వల్ల ఆ బండిని చూసుకోకుండా ఈ డ్రైవర్ దాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళడం, ఆ బండి రాపిడికి మేబీ ఫ్లేమ్ జనరేట్ అయ్యి మొత్తం బస్సులో ఉన్న ఇంధనం అంటుకోవడం, సజీవ దహనం అయిపోయారు, అందరూ పడుకొని ఉండడం వల్ల చాలా హృదయ విదారకమైన ఘటన అది చూడొచ్చు. మరలా ఇక్కడ కూడా సేమ్ ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్ళే ఎక్స్ప్రెస్ హైవే మీద బస్సులో మంటలు చెలరేగాయి. సుమారుగా 7 బస్సులు, ఒక 2 కార్లు ఢీకొన్నాయంట. వాస్తవానికి మన దగ్గరే తెలుగు రాష్ట్రాల్లోనే చలి విపరీతంగా ఉంది, మంచు బాగా కురుస్తోంది. పొద్దున్న ఒక 6 అయితే కానీ మంచు పొరలు వెళ్ళిపోవట్లేదు. ఈ నేపథ్యంలో కనీసం ఒక 20 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి కానీ వస్తువు కానీ కనపడని అంత మంచు కురుస్తున్న నేపథ్యంలో ఢిల్లీ అలాగే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఏ స్థాయిలో ఉంటుంది మంచు? పొద్దున్న 7 వరకు కూడా ఎక్కడ క్లియర్, మళ్ళీ సూర్యరశ్మితోనే కొంచెం మంచు క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ అటువంటి నేపథ్యంలో రాత్రిపూట బస్సులో ఈ విధంగా వెళ్తున్నప్పుడు మేబీ మంచు వల్ల సరిగ్గా ఇదవ్వడం, మంచు ఫోకస్ లైట్ సరిగ్గా యూటిలైజ్ చేసుకుపోవడం, డ్రైవర్ అప్రమత్తంగా ఉండకపోవడం, చాలా అంటే ప్రమాదానికి దానికి సింపుల్గా మనం విధిరాత అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒకసారి ఆ ఘటన చూస్తే ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై బస్సుల్లో మంటలు చెలరేగి 4 మృతి. ఇంతకుముందు వేరే ఒక మొబైల్ యాప్ ద్వారా చూస్తే 8 మంది వరకు చనిపోయినట్టుగా ఒక అప్డేట్ ఉంది. ఇక్కడ ప్రధాన వార్తాపత్రికలో ఇప్పటికే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్స్ 4 మృతి అని ఇచ్చారు. ఎందుకంటే ఎక్కువ మంది చనిపోయినప్పుడు ప్రజలు ప్యానిక్ అవుతారనే ఉద్దేశంతో ఆ విధంగా కొంత ఎథిక్స్ ఫాలో అయ్యి తెలిసిన సంఖ్యని ప్రచురించకుండా ఉంటారు. ఇక్కడ ఒకసారి ఆ ఘటన చూస్తే ఉత్తరప్రదేశ్లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మధురలోని ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై 4 బస్సులకు మంటలు అంటుకున్నాయి. అంటే ఒకటి సడన్గా 2 గుద్దుకున్నాక దాని వెనక ఒకటి ఒక పర్టికులర్ 120 స్పీడ్లో వస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం కూడా కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమాదంలో 4 మృతి చెందినట్లు, అలాగే పొగమంచు కారణంగా 7 బస్సులు 3 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో మంటలు చెలరేగాయి. గాయపడిన 25 మందిని ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక్కసారి ఆ విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ చూడండి, అంటే అంత మంచుగా చెమ్మ చీకట్లో ఉన్న పరిస్థితిలో కూడా ఏ స్థాయిలో మంటలు ఎగసిపడుతున్నాయో, అంటే ఇక్కడ భయంకరంగా మంటలు చెలరేగాయని కూడా మనం చెప్పచ్చు. మొత్తం మీద ఇవాల్టి ఏటీ పల్స్ కార్యక్రమంగా దారుణమైన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సో బస్సుల్లో ప్రయాణం అంటేనే ప్రజలు భయపడే పరిస్థితికి వచ్చింది. మంచు కారణంగా కాస్త స్థిమితంగా ఉండాలి, ఆలోచించాలి, బ్రేక్ తీసుకొని వెళ్ళాలి, డ్రైవర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని సామాన్య ప్రయాణికులు కోరుకోవడం జరుగుతుంది. బట్ అల్టిమేట్గా విధిరాతం తప్పించలేదు అని మనం సింపుల్గానే ఇస్తాం. బట్ అప్రమత్తంగా ఉండడం అనేది అందరి కర్తవ్యం.